భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి గణతోస్మి వినాయక హస్తి ముఖం. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈరోజు మా ఇంట్లో వినాయకుడి నిమజ్జనము. ఎంతో బాధాకరమైన వీడియో అండి ఇది. నాకు అంత బాధపడాల్సిన అవసరం ఏముంది అని మాత్రం అనుకోవద్దు. ఆ వినాయకుడిని, ఆ విఘ్నరాజుని అంత ఇష్టంగా తెచ్చుకొని అయితే కొలుచుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్. ఆయనని పంపించేటప్పుడు ఎంత బాధ వేస్తుందంటే నిజంగా నాకు మనుషుల మీద కంటే ఎక్కువ ఆ దేవుళ్ళ మీదనే ఉంటుంది. ఎందుకో తెలియదు, అలా పానం అంతా కొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆయనని పంపించే రోజు మాత్రం, నిమజ్జనం చేసుకునే రోజు. అంత పిచ్చి ఆయన వినాయకుడు అంటే నాకు. ఆయన పండుగ వస్తుందంటే 1 వీక్ నుంచి కష్టపడుతూ ఉంటాను. అన్నీ రెడీ చేసుకుంటాను, ఇంట్లో క్లీనింగ్లని అవ్వని ఇవ్వని ఇంకా ఏవేవో చేసుకుంటూనే ఉంటాను. నాకు హెల్త్ కూడా కొంచెము బాగుండదు. అయినా కానీ ఎందుకో మరి ఆయన పండుగ చేసుకునేటప్పుడు నాకు అవన్నీ గుర్తుకు రావు. ప్రతి ఒక్కటి చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఆ రోజు మార్నింగ్ అయితే ఇక తీసివేయాలన్నప్పుడే నాకు ఇక మనసు అంతా ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. నిమజ్జనం చెయ్యాలి అంటేనే ఒక రకమైన ఆ మాట వింటేనే ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయనను తెచ్చుకొని ఎంత ఇష్టంగా పూజ చేసుకుంటామో అంతే ఇష్టంగా ఆయనని సాగనంపాలంట. మా ఆయన అయితే ఎప్పుడు అదే చెప్తుంటాడు, బాధపడొద్దు, ఆయన ఎవ్రీ ఇయర్ ఎంత బాగా తెచ్చుకొని ఎంత బాగా పూజ చేసుకుందామో అంతే సంతోషంగా పంపిద్దాము. ఆయనను ఆనందంగా డ్యాన్సులు చేస్తూ చెప్పుకుంటూ ఆయన పాటలు అవన్నీ పెట్టుకొని ఎంతో ఆనందంగా అయితే పంపించాలి. అట్లా బాధపడద్దు. ఎందుకు దేవుడు ఇదొక్క రోజైనా ప్రతిరోజు మనం చేసుకోవచ్చు కదా, ఎందుకు బాధపడుతున్నావు, ఆయన ఎప్పుడు ఉంటూనే ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. ఆ పిల్లలకు కూడా అదే బాధేస్తూ ఉంటుంది. ఆ దేవుని పంపించాలంటే ఒక రకమైన ఫేస్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఏమో ఇంకా ఆయన తెచ్చుకొని పెట్టుకొని పూజ చేసుకొని మళ్ళీ పంపించడం అనేది అదొక బాధనే అనండి. నిజంగా చాలా బాధేస్తూ ఉంటుంది. అంతే ఇక ఎమోషనల్గా పోతే ఇక బాధ అనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నిద్ర లేచి అంత పూజ అయితే చేసుకున్నాను, ఇంట్లో అంతా పనులు చేసుకొని ఆ రోజు దేవుడికి అయితే ఇక 3 రోజులు నైవేద్యాలు పెడుతూనే ఉంటానండి. మార్నింగ్ ఈవినింగ్ పూజ ఉంటుంది. 3 రోజులు అయితే నైవేద్యాలు చేస్తాను. ఆ రోజు మార్నింగ్ రవ్వ పాయసం చేసిన, అలాగే కీర్ చేసినానంటే ఇక మా పిల్లలకి ఇష్టము. ఆయనకు కూడా చెయ్యలేదు. ఇక నేను అన్ని రకాల ప్రసాదాలు చేసి పెట్టాను. నాకు ఎంతవరకు వచ్చో అవన్నీ అయితే చేసి పెడుతూనే ఉంటాను. ఎవ్రీ రోజు ప్రతిరోజు ఏదో ఒకటైతే ప్రసాదం, అంటే చెయ్యని ప్రసాదం చేస్తాను. చేసిన ప్రసాదాలు అయితే ఏమి చెయ్యను. చెయ్యనివే ఆయనకి ఏమేమైతే చేయలేదో పండుగ రోజు నుంచి ఆ పండుగ రోజు ఏమి చేశానో అవైతే మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అయితే ఏం పెట్టాను, మళ్ళీ కొత్తగా చేసి పెడుతూ ఉంటాను. చెయ్యని వెరైటీ ఏముంటుందో అదే ప్రసాదం చేస్తూ ఉంటాను ఆ 3 రోజులైతే. ఇంకా ఆయనకు ఈ రోజు మార్నింగ్ అయితే ఇక కీర్ చేసిన, అలాగే రవ్వ పాయసం చేసిన, కొబ్బరికాయ కొట్టి ఇక ఆయనకు హారతి ఇచ్చేసి పూజ చేసుకొని, మా ఆయన చేస్తున్నాడండి పూజ. నేను నిత్య దీపారాధన ఆల్రెడీ మార్నింగ్ అయితే నేను దేవుడి దగ్గర పూజ అంతా చేసుకున్నాను. వాళ్ళు ఇక అప్పుడు తీసే ముందు మాత్రం మా ఆయన చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఒకసారి అయితే పూజ చేసుకుని తర్వాత తీద్దామని అంటూ ఉంటాడు. నేను మార్నింగే చేసేసుకున్నాను పూజ అయితే ఆయన దగ్గర. మళ్ళీ ఇంకా గోత్రనామాలు చెప్పుకోవడం, ఆచమనం చేసుకోవడం, ఆ రోజు తిథి నక్షత్రాలు అన్నీ చెప్పుకొని ఆయనని సాగనంపడానికి ఇక అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటాము. ఆ విఘ్నరాజుడు అంత గొప్పగా కోరుకొని ఆయన భూమి మీదకి వచ్చి ఈ 10 రోజులు ఎంత ఆనందంగా ఆయన గల్లీకి వాడకి ఇంటికి అంత పూజలు అందుకొని సంతోషంగా వెళ్తూ ఉంటాడు. ఆయన అంత గొప్పగా ఆ కోరిక కోరుకున్నాడు. ఆ పార్వతీదేవి ఆయనకు అంత ఇవ్వాలి, ఆ గౌరవం ఇవ్వాలని కోరుకోవడం అనేది కూడా తల్లి ప్రేమ చూడండి. ఎక్కడైనా బిడ్డ మీద అంత గొప్పగా అలానే ఉండాలి నా కొడుకు, అలానే ఉండాలి నా బిడ్డ అనే కోరుకుంటూ ఉంటుంది దేవతలు కూడా. ఇంకా మనం ఎంత చెప్పండి. అందుకేమో ఆ ప్రేమ అలా ఉంటుంది పిల్లల మీద. వాళ్ళు ఏది చేసినా మనకు తప్పులాగా కనబడదు, ఒప్పులాగా కనబడుతుంది. అలా అని తప్పు అని చెప్పడమే నేర్చుకోవాలి తప్ప ప్రేమ ఉంది కదా అని చెప్పేసి అయితే వాళ్ళు ఏది చేసినా కానీ మనం సమర్థించొద్దు. ఏది చేసినా తప్పైనా ఒప్పైనా మంచి చెడ్డాలు అనేవి చెప్తూనే ఉండాలి పిల్లలకి ఎప్పటికప్పుడు. మా ఆయన అయితే పూజ చేస్తున్నాడు. ధూపం ఉంటుంది కదండి, అదైతే నిండుగా వేస్తాడు. మొత్తం ఇల్లంతా పొగతోటి అయితే నిండిపోవాలి. అలా ఉంటేనే ఆయనకు ఆనందం అనిపిస్తుందంట. దేవుని పంపించేటప్పుడు అయితే మరీ దారుణంగా 2, 3 అయితే వెలిగిస్తూనే ఉంటాడు. ఆ ధూపం కడ్డీలు ఉంటాయి కదా, అందులో మళ్ళీ గుగ్గిలమ్మ చాచి వేసి మొత్తం ఇల్లంతా పొగ లేపుతాడు. లేపిన తర్వాత ఆయనని అప్పుడు తీస్తాడు. అప్పుడు ఆయనకు అట్లా సంతోషం అనిపిస్తుంది అంట అట్లా చేస్తేనే. అందుకని ఎవ్రీ ఇయర్ అలానే చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత అయితే నేను ఆరతి ఇచ్చేసిన. ఇంకా ఆరతి ఇచ్చిన తర్వాత ఇక ఇద్దరం ఒకసారి మొక్కుకున్న తర్వాత కాసేపు అయితే కూర్చున్నామండి. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి అన్నీ ఇక ప్రతి ఒక్కటి ఆయనకి ఏమేమి చేయాలనుకుంటున్నామో అవన్నీ అయితే చేసుకున్నాము.
మా ఆయన కూడా అంతే ఇష్టంగా పూజ అయితే చేస్తూ ఉంటాడండి. నేను చేయని రోజు మాత్రం తనే చేసుకుంటాడు. నిజంగా చెప్పాలంటే నేను తనని చూసే పూజలు చేయడం నేర్చుకున్నాను. ఇంత ముందుకైతే మా అమ్మ చేసేది. మా అమ్మ చేసినప్పుడు జస్ట్ మొక్కుకొని వచ్చేది. ఎప్పుడన్నా శుక్రవారం రోజు మాత్రం దీపారాధన చేసుకునేదాన్ని చిన్నప్పుడు. ఇక ఎక్కువ నేను పూజలు చేసేదంటే ఇక మా ఆయనను చూసి నేర్చుకున్నాను. నా పెళ్ళైన కొత్తలో అయితే మా ఆయన రెగ్యులర్గా పూజ చేసేవాడు. ఒక శుక్రవారం ఒక్కటి నేను చేసుకునేదాన్ని అంతే. మిగతా రోజులన్నీ ఆయన చేసుకునేది. ఇంకా అలా నాకు కొంచెం అలవాటు అయిపోయింది. ఇక మొత్తానికి ఇక నేను నాకు పూజలు చేయకపోతే మనసు అయితే ఒకలాగా ఉంటుంది. అందుకని పూజ అయితే తప్పకుండా చేసుకుంటాను ఎవ్రీడే. ఇంకా ఆయన చేసినా కానీ మళ్ళీ నేను కొంచెం చేసుకుంటాను. నేను చేసినా కానీ ఆయన చేసుకున్నది ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఇలా అవుతూ ఉంటుంది మాదిగా. ఏమో ఇక మాకు అదే కూడా అలా చేసుకోమని చెప్పాడేమో తెలియదు. అలా అయితే జరుగుతూనే ఉంది. ఇక పూజ అంతా అయిపోయింది. ధూపం వేసిండు. చూసారు కదా ధూపం ఎట్లా చేస్తున్నాడో. ఇల్లు మొత్తం వేసేసుకొని వచ్చిండండి. 2 బెడ్రూమ్లలో, హాల్లో, కిచెన్లో అన్నిట్లో వేసుకొని వచ్చి ఇక దేవుడి దగ్గర అయితే పెట్టిండు. ఇంకా మేమందరం మొక్కుకున్నాము. ఇక పిల్లలకి కాలేజ్ ఉందండి. స్కూల్ కాదు, కాలేజీకి వెళ్తారు ఇద్దరు. ఈ కాలేజ్ ఉన్నా కానీ ఇక వాళ్ళు డుమ్మ కొట్టేసి అయితే ఉన్నారు ఇంట్లో. ఎందుకంటే చెప్పాను కదా వినాయక చవితి వచ్చిందంటే వాళ్ళకి కాలేజ్ ఉండదు, స్కూల్ ఉండదు. స్కూల్కి పోయేటప్పుడు అలానే డుమ్మ కొడతామంటారు, కాలేజీకి పోయేటప్పుడు కూడా అలానే చేస్తున్నారు ఈ మధ్య అయితే. ఇంకా ఆ రోజు పోనే పోలేదండి. ఇక మండే రోజు అయితే ఇంకా సరే పోనీళ్ళు అని చెప్పేసి అయితే ఇక వదిలేసిన. ఇక వాళ్ళకి దేవుడు చెప్పాను కదా వినాయకుడు అంటే అంత పిచ్చి అని. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు తీస్తేనే నాకు కూడా ఆనందం అనిపిస్తుంది అని చెప్పేసి ఇక నిమజ్జనం చేసిన రోజు ఉంటే ఉండనిలే అని చెప్పి ఇక ఉండనిచ్చిన. ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా అలానే చేసేదండి. నేను అన్ని డుమ్మలు కొట్టేది. మా అమ్మ అయితే బూతులు తిట్టుకుంటుండేది. ఎందుకు ఓట్లేదు, ఎందుకు చేస్తలేదు అని చెప్పి. ఇంకా సేమ్ అలానే నా పిల్లలు కూడా అలానే ఉన్నారు. ఇక నేను ఎలా చేశానో వాళ్ళు కూడా అలానే ఉంటారు అంతే. ఇక అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. కానీ ఇక అప్పుడు ఏం వెళ్ళకున్నా ఏం కాకపోతుండండి. ఇప్పుడు వెళ్ళకపోతే అసలు పోర్షన్స్ ఎన్నెన్నో అవుతున్నాయి. అసలు ఒక్కరోజు మిస్ అయితేనే సగం చదువు ఏదో అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే వెళ్ళమని చెప్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు వెళ్తాంలే మమ్మీ రేపు అన్నారు. సరే అని చెప్పేసి ఇక వదిలేసిన. ఉన్నారు వాళ్ళు కూడా ఆనందంగా. ఇక నిమజ్జనానికి అయితే స్నానాలు చేసుకొని రెడీ అయ్యి కూర్చున్నారు. ఇక ముఖం అంతా ఒకలాగా పెట్టుకున్నారు. దేవుడు తీసేస్తున్నామంటే ఒకలాగా ఉంటుంది. వాళ్ళిద్దరి మనసు అలానే ఉంటుంది. ఇంకా తర్వాత నేను ఆ పూజ అంతా అయిపోయిందండి. ఇక నేను ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నానో అక్కడనైతే పసుపు కుంకుమలతోటి మొత్తం పసుపుతోటి అలికిన తర్వాత కుంకుమ పసుపు ముగ్గులన్నీ వేసుకొని కుంకుమ పసుపు వేసేసి బకెట్లో నీళ్ళు పెట్టానండి. టబ్బులో పెడితే పైకి ఎత్తులాగా ఉంటుందండి. ఇక నేను బకెట్లో పెట్టాను. పెద్ద బకెట్ ఉంటుంది కదా, పెయింట్ బకెట్, అది దాంట్లో నీళ్ళు పోసేసి ఇక అక్కడైతే పెట్టాను. దానికి కూడా బొట్లు, గంధము, బొట్లు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకోవాలండి. ఆయనని మనం పూజ ఎంత ఘనంగా చేసుకుంటామో నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే ఘనంగా ఆయనని సాగనంపాలి. అంత విశిష్టంగా చేస్తేనే చాలా మంచిదండి. ఇలా అయితే నేను చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్. కరోనాకు ముందు మాత్రం వేరే దగ్గర వేసేదాన్నండి. ముకుంటమ్మ టెంపుల్ అని ఉండేది, అక్కడ కొలనులాగా ఉండేదండి, అందులో వేసేవాళ్ళము. అది బాగుండేది, కొంచెం నీట్గానే అనిపించేదండి. ఎందుకంటే టెంపుల్లో ఉంది కదా, బాగా అనిపించేది. ఆ తర్వాత వేరే దగ్గర కుంటలాగా చేసినారండి, రౌండ్గా చేసేసి కుంటలాగా చేసినారు. ఇంకా నాకు అక్కడ ఒక్కసారో ఏమేసానండి, నాకు నచ్చలేదు. అంత చెత్త ఉంది. దేవుణ్ణి ఎంత మంచిగా పూజ చేసుకొని మనం తీసుకొని వెళ్ళి అక్కడ ఎందుకు వెయ్యాలని అనిపించి, అందులో మళ్ళీ కరోనా వచ్చిందండి ఆ ఇయరే. ఇంకా నేను వేసి వచ్చిన తర్వాత ఆ ఇయరే కరోనా వచ్చింది. ఇక నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇయర్ వేయొద్దు అనుకున్నాను, కరోనా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కరోనా స్టార్ట్ అయిపోయినాక ఇంకా మరి మొత్తానికి నేను బయటికే తీసుకెళ్ళలేదు వినాయకుడిని అయితే. ఇక అప్పటి నుండి ఇంక ఇప్పుడు 4 years అవుతున్నట్టుందండి. నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను నిమజ్జనము. ఇంకా నిమజ్జనానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపు, కుంకుమ, అక్షంతలు. ఇంకా అందులో మనం వాటర్లో అన్నీ మంగళకరమైనవన్నీ అందులో వేసుకోవాలండి. ఆయనని అంతే ఘనంగా సాగనంపాలి కదా, అలా చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తామండి. ఇంకా తను వేసిండు, నేను వేసానండి. ఇక పిల్లలు తర్వాత వేస్తామన్నారు తీసేటప్పుడు. ఇంకా తర్వాత అంత పూజ అంతా అయిపోయింది. కాసేపు అయితే కూర్చున్నామండి. ఆ తర్వాత ఇక మా ఆయన స్టార్ట్ చేసిండు. ఇక దేవుణ్ణి ఎత్తి మా చిన్నోడు నెత్తి మీద పెడుతూ ఉంటాడు. వానికి ఆ దేవుని మీద ఉన్న కండువ అదంతా వేసేసి, ఇంకా నాకు ఆ దేవుడి దగ్గర ఉన్న పండ్లు, కలుషం మీద ఉన్న కొబ్బరికాయ, జాకెట్ పీసు అవన్నీ అయితే ఇలా నాకైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే ఇస్తూనే ఉంటాడండి. ఈసారి సారీ కట్టుకోలేదు. చెప్పాను కదా పొద్దున్న నుంచి ఒకలాగా ఉంది దేవుడు వెళ్తున్నాడంటే. ఇంకా నాకు సారీ కట్టుకోవాలని కూడా అనిపించలేదు. టెంపుల్లో కూడా హోమం ఉందండి, అక్కడ కూడా నేను ఒక మనసు ఏదో బాధారకంగా అన్నట్టుగానే వెళ్ళిపోయినా. ఇక వచ్చిన తర్వాత ఇక నాకు ఏదో మనసు అంతగా అనిపించలేదండి నాకు దేవుడు వెళ్తున్నాడంటే. ఇక నాకు ఏది రెడీ కావాలనిపించలేదు, ఏం చేయాలనిపించలేదు. ఎందుకో బాధ అనిపించింది సార్. ఎవ్రీ ఇయర్ అయితే చక్కగా రెడీ అయిపోయి నిమజ్జనం అయితే చేసుకునే వాళ్ళము. ఈ ఇయర్ ఎందుకో కొంచెం బాధ ఉంది. ఆ బాధలో నాకు ఏం చేయాలనిపించలేదు. ఇక వాడికైతే వినాయకుని నెత్తిలో పెడుతున్నాడు మా ఆయన. వానికి ఎంత ఇష్టమో వినాయకుని నెత్తిలో ఎత్తుకొని వెళ్ళాలంటే.
ఇష్టంగా తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడెత్తుతావు అన్నట్టు ఇక అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతేనండి. వినాయకుడు అంటే అంత ఇది వానికి నెత్తిలో ఎత్తుకొని వెళ్ళడం అంటే అంత ఇష్టము. అది ఎంత బరువు ఉన్నా కానీ మట్టిది కదండి, అది చాలా బరువు ఉంటుంది. తక్కువ వెయిట్ అయితే ఏముండదు, వెయిట్ ఎక్కువ ఉంటుంది. మనకి అదే వేరే కలర్స్ ఉంటాయి కదా వినాయకులు, అవి అయితే లైట్ వెయిట్ ఉంటాయి. అవి ఎంతసేపు అయినా ఎత్తుకోవచ్చు. కానీ మట్టి విగ్రహం కదా, బంకమట్టి చాలా బరువు ఉంటుందండి. వాడు మొయ్యలేకున్నా కానీ నేనే ఎత్తుకుంటా అని చెప్పేసి నన్ను కూడా పట్టుకొని ఇవ్వడు. మా కన్నమ్మకి కూడా చాలా బాధేసింది. ఇంక అప్పుడే స్నానం చేసుకొని వచ్చి దేవుడిని అయితే మొక్కుకుంది. కాసేపు కూర్చుంది. ఇంకా ఒకలాగా చూస్తూ ఉంది దేవుడు వెళ్తున్నాడంటే. ఇక ఆమె కూడా కాసేపు అయితే ఎత్తుకుందండి దేవుణ్ణి. తర్వాత ఇక మళ్ళీ మా చింటుగారిని నెత్తిలో పెట్టేసి బయటికి వెళ్ళేసినాం. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఏమో నేను ఆన్ చేసినాను అనుకున్నాను వీడియో అయితే, అది లేదు మరి ఏ ఫోన్లో లేదు. ఇంకా సరే అది ఒక 2 minutes ఏమో ఉంటుందండి ఆ వీడియో అంతే. కానీ అది మిస్ అయిపోయిందని కొంచెం అయితే బాధ అనిపించింది. ఇంకా తర్వాత నిమజ్జనం అయితే చేసుకున్నామండి. అక్కడికి అదే ఆ బకెట్ అక్కడ పెట్టాను కదా, అక్కడ తీసుకొని వెళ్ళి ఆ టేబుల్ వేసి అక్కడ కూర్చోబెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి ఆయననైతే చక్కగా నిమజ్జనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత అయితే ఇక దేవుడి దగ్గర ఉన్న అట్టి కొమ్మలు ఆ డెకరేషన్ అంతా తీసుకొని అవన్నీ అయితే సర్దుకున్నాను. ఇక అవన్నీ అయితే ఒక కవర్లో వేస్తానండి. ఇక చెత్తవాడు వస్తాడు కానీ తనకైతే ఇవ్వను, నేను సపరేట్గా వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఎక్కడన్నా వేసేసి వస్తూ ఉంటాను. ఒక కవర్లో అయితే వేసి పక్కన పెట్టుకుంటూ ఉంటాను. టైం ఉన్నప్పుడు ఇక వెళ్ళేసి అదైతే వేసేస్తూ ఉంటాము. నేను మా ఆయన ఎవ్రీ ఇయర్ అయితే ఇలానే చేస్తాను. మిగతా చెత్త అంతా కూడా అలాగే క్లాత్ తోటి అయితే అక్కడ మనం దేవుని పెట్టుకున్నాం కదా, అదంతా అయితే క్లాత్ తోటి అయితే తుడుచుకున్నాను. పొరకబెట్టి అయితే ఎప్పుడు తుడవను నేను. అదంతా తుడుచుకున్న తర్వాత ఇక ఆ కవర్ నిండిపోయిందండి. ఆ కవర్ అయితే అక్కడ సైడ్కి పెట్టేసి ఇక కాసేపు కూర్చున్నాను. ఇంతేనండి మా వినాయక చవితి పూజ. అలాగే వినాయకుని తెచ్చుకోవడము, నిమజ్జనం చేసుకోవడం, 3 రోజుల పూజ, ఇవన్నీ ఎంత తొందరగా అయిపోయాయంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అనిపిస్తూ ఉంటుంది. అంతేనండి, ఏదైనా సరే ఇష్టంగా చేసే పనులు ఏవైనా అలానే అనిపిస్తూ ఉంటాయి. ఆ వినాయకుడు మనందరి మీద ఆయన చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతేనండి, ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.